సాధారణంగా పిల్లలకు పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. కొడుకులు కూతుర్లకు వివాహాలు జరిపించి బాధ్యత తీర్చుకోవాలని ఆలోచిస్తుంటారు. పిల్లలు అడగక ముందే సరైన జోడీని వెతికి పెళ్లి జరిపిస్తుంటారు. మరికొంతమంది పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభిస్తారు. అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేయాలంటే తలప్రాణం తోక్కొస్తోంది. అబ్బాయి అమ్మాయికి నచ్చక లేదా అమ్మాయి అబ్బాయికి నచ్చక సంబంధాలు కుదరడం లేదు. ఒకవేళ ఇరువురు ఇష్టపడినా కట్న కానుకల దగ్గర పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. అబ్బాయికి జాబ్ లేకపోవడం, ఆస్తులు లేకపోవడం కూడా పెళ్లి కాకపోవడానికి కారణమవుతున్నాయి. పెళ్లి అనేది 100 ఏళ్ల బంధం కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి పెళ్లి సంబంధాలు కుదుర్చుతుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నాయి. 30 ఏళ్లు దాటినా వివాహాలు జరగని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు యువకులు తమకు ఇంకా పెళ్లి కావట్లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. ఇదే తరహాలో తండ్రి తమకు పెళ్లి చేయట్లేదని 2 కొడుకులు చితక్కొట్టారు. విచక్షణారహితంగా దాడి చేసి కాళ్ళు విరగ్గొట్టారు. కన్న తండ్రి అని చూడకుండా కర్కశంగా వ్యవహరించారు. వివాహం చేయలేదని ఏకంగా ఆ 2 కుమారులు కలిసి తండ్రినే చితకబాదారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన మంతారాజు ఆదిలక్ష్మి అనే దంపతులకు 2 కుమారులు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా మిగతా 3కి వివాహం కావాల్సి ఉంది. మంతరాజు స్థానికంగా కిరాణా షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 2 కుమారులు తమకు పెళ్లి చేయాలని తండ్రిని కోరారు. పెళ్లి సంబంధాలు చూడకుండా తండ్రి పట్టించుకోవడం లేదని తండ్రిపై కోపం పెంచుకున్నారు. 40 ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో 2 కుమారులు తమ తండ్రిపై అక్కసు పెంచుకున్నారు. ఇదే విషయమై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఇక ఓపిక నశించిన కొడుకులు తండ్రిపై దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రిని బంధించి 2 కుమారులు తమకు వివాహం జరిపించాలని విచక్షణారహితంగా కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో మంతరాజు కాళ్ళు విరిగిపోయాయి. దెబ్బలు తరలేక మంతరాజు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కుమారుల నుంచి అతన్ని విడిపించారు. ఆ తర్వాత బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కొడుకుల పెళ్లి గోల తండ్రి ప్రాణాల మీదకి వచ్చినట్లయింది. పెళ్లి కోసం తండ్రిపై దాడి చేసిన వారికి సంబంధాలు ఎలా వస్తాయంటూ స్థానికులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. మరి పెళ్లి చేయట్లేదని తండ్రిని చితకబాదిన ఈ కొడుకుల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.